ఒకసారి నాన్ వెజ్ అన్న ఏమన్నారో చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. కానీ ఈ నాన్ వెజ్ అన్నకి మన రామాయణం చరిత్ర మహాభారతం చరిత్ర తెలుసో తెలీదో నాకైతే తెలియదండి. కానీ ఎంత పెద్ద మాట అన్నాడంటే సీతామాతకి ద్రౌపది మాతకి రేపులు జరిగాయని అన్నాడు. కానీ రేపులు జరిగాయని ఏ బుక్ లో ఉందండి? ఏ గ్రంథాల్లో ఉంది? ఏ స్టోరీలో ఉంది? రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళినప్పుడు సీతమ్మ వారిని ముట్టుకుంటేనే 1000 ముక్కలు అవుతారని శాపంతో కనీసం సీతమ్మ వారిని ముట్టుకోలేదు. అలాంటిది నాన్ వెజ్ అన్న అంత ఈజీగా ఎలా నేస్తాడు సీతమ్మ వారి మీద రేపు జరిగిందని? హిందూ సభలో ద్రౌపది మాతని చీర పట్టుకున్నారని అంత పెద్ద కురుక్షేత్రం జరిగి అంతమంది చనిపోయారు. అలాంటిది ద్రౌపది మాతకి రేపు జరిగిందని ఎలా అంటాడు అంత ఈజీగా నాన్ వెజ్ అన్న? శివాజీ అన్న కేవలం మంచి బట్టలు వేసుకుందని చెప్పినందుకే ఇంత పెద్ద రచ్చ చేశారు కదా. మరి నాన్ వెజ్ అన్న మన చరిత్ర గురించి మన దేవుల గురించి ఇంత పెద్ద మాట అన్నప్పుడు నాన్ వెజ్ గురించి ఇంకెంత పెద్ద రచ్చ చేయాలి మనం? ఇదే కాకుండా మన ఇండియా గురించి ఇంకో పెద్ద మాట కూడా అన్నాడు. ఇండియా తలకిందులుగా తపస్సు చేసి ఒక్క రామం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. అంటే మీరు భారతదేశంలో పుట్టి భారతదేశం మీద వీడియోస్ చేస్తూ తెలుగులో మాట్లాడుతూ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, దీనివల్ల మీకు డబ్బులు వస్తున్నాయి కదా. మరి అలాంటిది భారతదేశాన్ని అదొక వేస్ట్ కంట్రీ, ఇక్కడికి వస్తే రేపులు జరుగుతాయి, నా బిడ్డ కూడా స్వేచ్ఛ ఉండదని మీరు అలా ఎలా అంటారన్నా? యూట్యూబ్ లో ఉన్న 2.4 మిలియన్ ఫాలోవర్స్ అందరూ మన ఇండియా వాళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా నీకు సబ్స్క్రైబ్ చేసి నిన్ను సపోర్ట్ చేస్తుంది. అలాంటిది నువ్వు వేరే దేశంలో ఉండి మన భారతదేశం యొక్క సంస్కృతి మీద చరిత్ర మీద అంత పెద్ద మాట ఎలా అంటావు? సీతమ్మ వారి మీద ద్రౌపది మీద నాన్ వెజ్ నాన్న మాట్లాడింది అయితే నేనైతే 100% తప్పనుకుంటున్నాను. మన భారతదేశం యొక్క చరిత్రని వీటిని కూడా అవమానించారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి.